టీవీ45 న్యూస్ కి స్వాగతం. బాల్య వివాహాలను రద్దు చేయాలంటూ కొలంబియాలోని 17 ఏళ్లుగా జరుగుతున్న పోరాటం ఫలించింది. బాల్య వివాహాలను అడ్డుకునే బిల్లును తీసుకురావాలంటూ ప్రచార గ్రూపులు పోరాడుతున్నాయి. అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఇప్పటి వరకు దీనిని అడ్డుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు బుధవారం సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న బిల్లుకు మోక్షం లభించింది. వారు బాలికలు, భార్యలు కాదు పేరుతో పిలుస్తున్న ఈ బిల్లుపై 5 గంటల పాటు చర్చ జరిగిన అనంతరం ఆమోదం లభించింది. చట్టం సభ్యులు దీనిని ఆమోదించడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 18 ఏళ్లలోపు వారి వివాహాలను ఈ బిల్లు అడ్డుకుంటుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో 137 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి కొలంబియా సివిల్ కోడ్లోని లొసుగులకు అడ్డుకట్ట పడింది. తల్లిదండ్రుల ఇష్టంతో మైనర్లకు వివాహం చేయొచ్చని ఈ చట్టం చెబుతోంది. తాజా బిల్లు ఆమోదంతో ఈ సివిల్ కోడ్కు చట్టసభ్యులు మంగళం పాడారు. బాల్య వివాహాల వల్ల బాలికలు బాధితులుగా మారుతున్నారని, వేధింపులు, లైంగిక దోపిడీకి గురవుతున్నారని, హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినందుకు గర్వంగా ఉందని చట్టసభ్యులు కొందరు సంతోషం వ్యక్తం చేశారు. యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ప్రకారం కొలంబియాలోని 4.5 మిలియన్ల మంది బాలికలకు 18 ఏళ్ల వయసుకు ముందు వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. వీరిలో దాదాపు 10 లక్షల మందికి 15 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది.